హలో హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటున్నానండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మా ఫ్రెండు భక్షాలు చేద్దామని పిలిచిందండి. నేను వెళ్ళేలోపే శనగపప్పు ఉడకబెట్టేసింది, బెల్లం ఎక్కువ వేసిందండి. అది ఎక్కువ లూజ్ అయిపోయింది. అది లూజ్ అయిందనేసి మళ్ళీ దాంట్లోకి కందిపప్పు ఉడకబెట్టి కలిపేసామండి. అయినా అది సెట్ కాలేదు, అట్లనే ఉండిపోయింది. దానికి తోడు పిండి లేదనేసి గోధుమలతో చేసిన పిండి ఉంటుంది కదండి, గోధుమ పిండితో చేయమన్నది. అస్సలు రాలేదండి, అవి మంచిగా రాలేదు. చాలా టైం పట్టిందండి. అదే మాట్లాడుకుంటూ చేస్తున్నామండి. ఇక్కడ ఫ్రెండ్, అక్కడ ఫ్రెండ్, మధ్యలో నేనున్నానండి. దాని గురించే మాట్లాడుకుంటూ ముచ్చట పెట్టుకుంటున్నామండి. నన్ను పిలిస్తే నేను పక్కన మా అక్కతో మాట్లాడుకుంటున్నా అండి. వెళ్ళలేదు, కొంచెం లేట్గా వెళ్ళాను. అంతలోపే బెల్లం వేసేసింది, ఎక్కువ వేసింది. నేను వెళ్ళేలోపే వేసి కూర్చున్నారండి ఇద్దరు. నన్ను మెత్తగా చేసేసిండ్రు. ఇంకా అసలు చేయడానికి రాలేదండి. ఏదో అలా చిన్న చిన్న కుడుముల్లాగా చేసేసినాము, ముద్దపక్షంలాగా చేసినాము. కానీ అది గోధుమ పిండి కదా, అంత బాగాలేకుండండి. అది ఇది మాట్లాడుకుంటూ అలాగే చేసేసినామండి. అసలు చేయడానికి రాలేదండి. ఏదో అలా ట్రై చేసినాము. మొత్తం మీద అదో ప్రయత్నం ఇదో ప్రయత్నం చేసేసినాం, కానీ అంత మంచిగా రాలేదండి. అందుకే అదంతా వీడియో మళ్ళీ మీకు చూపించలేదు. కూర్చొని మాట్లాడుకుంటా దాని గురించి డిస్కషన్స్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ చేస్తున్నామండి. తను ఆ భక్షాలు కాలుస్తుంది కదండి, తనదే అండి. ఈ భక్షాలు వాళ్ళవేనండి చేసేది. పక్కన ఉన్నది మా రెంటమ్మాయి అండి, మాకు దూరం చుట్టాలు అవుతారు. ఆ కాల్చే అమ్మాయివే ఈ భక్షాలు. ఏవి లేకుండా నేను పొయ్యేలోపే అంత పని చేసేసిందండి. ఇంకా స్టవ్ కింద పెట్టేసుకొని ఏదో ఒకలాగా చేద్దామని మేము అనుకుంటే మొత్తం ఫ్లాప్ అయిందండి. ఇంకా పడేస్తామా అండి, అట్లా ఇట్లా చిన్న చిన్నగా చేసేస్తే పిల్లలన్న, ఆ పాపకి చిన్న పిల్లలండి, తింటారులే అనేసి చేశాను. మొత్తం మీద ఏదో అలాగా స్కూల్ టైం వరకు అయిపోగొట్టేసినామండి. అయిపోగొట్టేసి ఇంటికి వెళ్ళిపోయాను. అయితే స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఒక అక్కతో మాట్లాడుతున్నా మా పక్కన అక్కతోన అని. వాళ్ళు ఏమంటారంటే చక్కెరకేళియా ఏదోనంట, బనానా పంపించిందండి. నేను ఇంటికి వచ్చిన తర్వాత, భక్షాలు చేసిన తర్వాత ఇంటికి వచ్చేసిన. చాలా బాగున్నాయండి అవి, నిజంగా ఫ్రెష్గా ఉన్నాయి. మనం బయట తీసుకునే దాంట్లోకన్నా బాగున్నాయండి. పూజా సామాను క్లీన్ చేసుకున్నానండి. నేను ఏ రెమెడీస్ పాటించానండి, ఓన్లీ పీతాంబరితోనే మంచిగా నీట్గా కడిగేసుకొని పెట్టుకుంటానండి. ఏది దీనంత మంచిగా ఏది అనిపించదండి నాకు. షార్ట్స్లో కానీ యూట్యూబ్లో కానీ రీల్స్లో కానీ చాలా చూసాను, కానీ నాకు అంత వర్క్ అనిపించలేదండి. అప్పటి వరకు మాత్రం క్లీన్గా ఉంటాయి. మళ్ళీ ఒక 1 hour 2 hours తర్వాత కడిగినాక చూస్తే మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతాయండి. దీపాంతలు కానీ అవన్నీ, రాగి చెంబు ఇవన్నీ. అందుకని ఓన్లీ నేను ఎక్కువ జిడ్డు పట్టే వరకు ఉంచానండి. నాకు అది కొంచెం ఇట్లా రెడీగా కొద్దిగా చేంజ్ అనిపిస్తే క్లీన్ చేసుకుంటానండి. అట్లే ముట్టించి మరీ అది అయిపోయేటట్టుగా చేస్తే శ్రమ ఎక్కువ పడాల్సి వస్తుందండి. అంతే, ఏమి ఉండదు అక్కడ. మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ అదే క్లిప్ వస్తుంది చూడండి. కడిగి పెట్టేసుకున్నాను. పూజ ముందు రోజు ఏమంటారు, ఇది రథసప్తమికి ముందు రోజు అండి చేసింది. పూజా సామాన్ క్లీన్ చేసింది రథసప్తమి ముందు రోజు. అదే రోజు ముందు రోజు చేశానండి. మొత్తం మీద అయితే
అందరూ రథసప్తమి ఎలా చేసుకున్నారండి పూజ? నేను సింపుల్గానే చేసుకున్నానండి. వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి, తీయలేదు. అందుకే ఇదేదో చిన్న క్లిప్ యాడ్ చేశానండి. మంచిగా చేసి వీడియో క్లిప్స్ పెడదాం అనుకున్నాను కానీ ఇది కూడా ఫ్లాప్ అయిపోయింది. అది కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ పిల్లలు స్కూల్కి నుంచి వచ్చే టైం అయిందనేసి హడావిడిగా చేసేసాం. అది కూడా పర్ఫెక్ట్గా రానందుకు నాకు ఆ వీడియో చూపించాలనిపించలేదు. పూజా సామాను క్లీన్ చేసే క్లిప్ వచ్చింది చూడండి వీడియో. ఇదిగోండి రాగి చెంబులు, ప్రమిదలు, ఇదేమంటారు హారతి ప్లేటు, ఇంకా అన్నీ క్లీన్ చేసుకున్నానండి. ఇదిగోండి నేను ఎక్కువ వరకు మరీ ఇంత జిడ్డు పట్టేంత వరకు వెయిట్ చేయనండి. కొద్దిగా చేంజ్ అనిపించగానే అన్నీ కడిగేసుకుంటాను పితాంబరితోన. ఫస్ట్ ఏమంటారు స్క్రబ్బర్తోన డిష్ వాషర్ వేసి కడిగేస్తానండి. తర్వాత ఇంక పితాంబరితో నీట్గా చేతులతోనే రబ్ చేస్తానండి. తొందరగానే అయిపోతుందండి, అంత టైం ఏం పట్టదు నాకు. నేను నీట్గా కడిగేసుకున్నానండి. చెప్పాను కదండి మా అక్క పంపించింది బనానా అని. వాళ్ళ అక్క వాళ్ళు తెచ్చారంట, చాలా బాగున్నాయండి. మా మామయ్య గంగపురం జాతర వెళ్ళిండండి రథసప్తమి రోజు. మిక్చరు, శనగపప్పు మిక్చరు, ఇది ఏమంటారు మా దాంట్లో బెండు బాగిసలు అంటారండి, ఇవి తెచ్చాడండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.